అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇక్కడ మనకి లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు టచ్ చేసినట్లయితే మన ఛానల్ వీడియోస్ అందరికీ చేరుతాయి, ఎక్కువ మందికి చేరుతాయి. దాని ద్వారా మనకి ఛానల్ కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వాటికి ఉదయం ఎర్లీ మార్నింగ్ కూడా కొందరికి జమ అయినట్లుగా మనకి ఇక్కడ వైజాగ్లో మనకి ఎర్లీ మార్నింగ్ జమ అయినట్లుగా మెసేజ్ చేస్తున్నారు. ఈ విధంగా నైట్కి ఎన్నైనా అయితే ఏవైతే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో వారందరికీ కూడా దాదాపుగా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ జమ కావడం జరిగింది. ఇంకా కొన్ని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినాయి, అలా కూడా ఉన్నాయి. అలాగే ఈక్యూబేర్లో ఉన్న బిల్లులు మాత్రం అలాగే ఈక్యూబేర్లో ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కూడా అలాగే ఉన్నాయి. అవన్నీ అయితే ఈరోజు అయితే ఈ మూమెంట్ అయితే ఎటువంటి కదలిక అయితే ఉండదు. ఈరోజు అయితే జమ అయ్యే అవకాశాలే 100% ఉండవు. అయితే నిన్న ఏమైనా మిస్ అయినట్టు ఎర్లీ మార్నింగ్ వరకు కొన్ని జమ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పెన్షన్స్ విషయానికి వస్తే దాదాపు ఉత్తరాంధ్ర చాలా జిల్లాల్లో చాలా ట్రెజరీల పరిధిలో మనకి జమ అయినట్లుగా తెలుస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిధిలో చాలా ఎక్కువ భాగం జమ అయినాయి. దానికి సంబంధించి మనకి కామెంట్ రూపంలో తెలియజేసిన వారు ఏపీ సిఆర్టీ పరిధిలో జమ అయినట్లుగా, అలాగే కురుపాం, అలాగే శృంగవరపుకోట, గజపతి నగరం, అరకు, విజయనగరం, చీపురుపల్లి, పాడేరు, సీతమ్మధార, అనకాపల్లి, నర్సీపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నంలో పూర్తిగా జమ అయినట్టు తెలుస్తుంది. అలాగే యలమంచి, ఇట్లా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా ట్రెజరీ పరిధిలో జమ కావడం జరిగింది. అయితే మిగిలిన వారికి ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి కదలిక వస్తుంది. ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం లేదా ఉదయం నుంచే ప్రారంభమై రేపు సాయంత్రానికి దాదాపుగా జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో దాదాపుగా 90% పైనే జీతాలు, పెన్షన్లు ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉండే తప్ప మిగతా అందరికీ కూడా రేపు సాయంత్రానికి జమ అవుతాయి.